ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. చాలా విషయాల్లో భయపడిపోయే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏదో విషయం చేత మనం భయపడాల్సి వస్తూ ఉంటుంది. అనారోగ్యాలను బట్టో, కుటుంబ సమస్యలను బట్టో, మనుషులను బట్టో, మనుషుల యొక్క క్రూరత్వాన్ని బట్టో, మూర్ఖత్వాన్ని బట్టో మనం భయపడే పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. భయం అనేది సహజంగా అందరికీ కలిగేదే. కానీ ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరతే లేదు. ఎందుకంటే బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నీకు దగ్గరగా ఉండి, నీకు ప్రక్కనే ఉండి, నీ కనుసందుల్లోనే ఉండి, నీ తలంపుల్లోనే ఉండి నేను బాధిస్తున్నారు కదా. అయితే దేవుడు వాళ్ళందరినీ నీకు దూరం చేయబోతున్నాడు. బాధించేవారిని, నిన్ను శ్రమ పెట్టేవారిని దేవుడు దూరం చేయబోతున్నాడు. ఇశ్రాయేలీలు ఫరోతో, అతని సైన్యంతో, అతని ప్రజలతో చాలా బాధలు పడ్డారు. ఏ మూలకెళ్ళినా వాళ్లే, ఎక్కడికెళ్ళినా వాళ్లే, ఏం చేసిన వాళ్లే. మరి వాళ్ళకి స్వతంత్రత లేకుండా బానిసత్వంలో వారు మ్రగ్గిపోయినప్పుడు దేవుడు మోషే అహరోనుల్ని పంపుట ద్వారా ఫరో సైన్యానికి దేవుడు వాళ్ళని దూరం చేసేసాడు. మరి ఆ రోజు పంపిస్తానని చెప్పి వెళ్ళిపోండి అని చెప్పినోడే మళ్ళా వెంటాడి వాళ్ళని పట్టుకొని వెనక్కి తీసుకెళ్లాలని, వారిని సంహరించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ కళ్ళ ముందే అతని సైన్యాన్ని అంతటినీ కూడా ఎర్ర సముద్రంలో ప్రభు ముంచివేశాడు. మరలా ఇశ్రాయేలీలు ఫరో సైన్యాన్ని చూడలేదు, మరలా బానిసత్వంలోకి వెళ్ళలేదు. దేవుడు బాధించేవారిని వాళ్ళకి దూరం చేసేసాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎవరో ద్వారా బాధపడుతున్నావు కదా, ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యను బట్టి నువ్వు వేదన పొందుతున్నావు కదా, ఎన్నో నెలలుగా, ఎన్నో దినాలుగా ఒక పరిస్థితి ద్వారా నువ్వు మనోవేదన కలిగి ఉన్నావు కదా, కంటి మీద నిద్ర లేకుండా ఉన్నావు కదా. దేవుడు దాన్ని దూరం చేస్తున్నాడు. ఇంక నువ్వు దాన్ని చూడవు, అది నీ దగ్గరికి రాదు. భీతిని దేవుడు నీ నుండి తొలగించేస్తున్నాడు, వ్యాధిని తొలగిస్తున్నాడు, నిన్ను శ్రమపరిచే వారిని దేవుడు దూరం చేస్తున్నాడు, నీకు బాధ కలిగించే వారి నుండి నిన్ను దేవుడు దూరం తీసుకొస్తున్నాడు, నిన్ను సురక్షిత స్థలాల్లోకి దేవుడు తీసుకొస్తాడు, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. ఏ మనోవేదన చేత నువ్వు బాధపడుతున్నావు దేవుడు దాన్ని తీసివేయబోతున్నాడు. ఏ శ్రమ ద్వారా నువ్వు నిద్ర పట్టకుండా భీతితో, వేదనతో సతమతమైపోతున్నావో దాని నుండి దేవుడు నీకు విడుదలను ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కదా, దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు కదా, ఆయన యందు నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదా, ఇంకా అది నీవు చూడవు. హన్నా కూడా ఒక సమస్య ద్వారా చాలా వేదన పొందింది. ముఖ్యమైన సమస్య తను గొడ్రాలుగా ఉండడం కాదు, తన వైరి అయిన పెనిన్న యొక్క నిష్ఠూరాలు, ఆమె అందించే అవమానాలు, ఆమె పెట్టే బాధలు, సూటిపోటి మాటలు ఆమెకు ఎంత మనోవేదన కలిగించాయో దేవుడు వాటన్నిటినీ తొలగించాడు. ఇంకా వైరియగు పెనిన్న నోరు మూసుకునేలా దేవుడు చేశాడు. ఒక్క సమూయేల్ని ఇచ్చి దేవుడు వదిలిపెట్టలేదు. కానీ ఆ సమూయేల్ని హన్నా దేవుని మందిరానికి ఇచ్చేయగా మరలా 5గురిని దేవుడు హన్నాకి ఇచ్చాడు. దేవుడు ఆమెను నిలబెట్టాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా అదే దీవెనతో నింపబోతున్నాడు. నువ్వు భయపడనక్కర్లేదు. భీతి నీకు దూరంగా ఉంటుంది, బాధించేవారు నీకు దూరంగా ఉంటున్నారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను ఎన్ని నెలలుగా, సంవత్సరాలుగా, దినాలుగా ఏ సమస్య వేధించుకుంటూ వస్తుందో, ఎవరు వారిని బాధ పెడుతూ వస్తున్నారో దేవా, ఇంక భయపడక్కర్లేదని నువ్వు వాగ్దానం చేస్తావు. ఆ సమస్యను ఇంక నువ్వు దూరం చేస్తానని వాగ్దానం చేస్తావు. బాధించువారు నీకు దూరంగా ఉంటారని వాగ్దానం చేస్తావు. నీ వాగ్దానాలని బిడ్డల జీవితంలో నెరవేర్చమని, సంతోషాన్ని, సమాధానాన్ని వారి జీవితంలో అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.